సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శిగా జువాజీ శ్రీనివాస్ ఎన్నిక. సిఐటియు పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయంకు పోటెత్తిన భక్తుల సెంటిమెంట్ ను క్యాచ్ చేస్తూ రేట్లను పెంచిన ఆలయ కమిటీ. ఏప్రిల్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహనీయుల జయంతులను జరుపుకుందాం. దళిత సంఘాల నాయకుల పిలుపు. బీజేపీ రాష్ట్ర ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం గోదావరి ఖని బీసీ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ ని కలిపిన బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి. మేడిపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పోచమ్మ బోనాలు. నెత్తిన బోనాలతో పోచమ్మ దేవాలయంపై తరలి వచ్చిన మహిళలు. గోదావరి కని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా తోటం సతీష్, ప్రధాన కార్యదర్శిగా జువాజీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గోదావరి కని మున్సిఫ్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కు శనివారం జరిగిన ఎన్నికల్లో న్యాయవాదులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 222 ఓట్లకు గాను 202 ఓట్లు పోలు కాగా ఒక్క ఓటు చెల్లకుండా పోయింది. రసవత్తరంగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది కోసన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ సమక్షంలో చేపట్టారు. ఈ లెక్కింపులో అధ్యక్షునిగా ఎన్నికైన తోటం సతీష్ కు 104 ఓట్లు రాగా ప్రత్యర్థి శైలజకు 85 ఓట్లు వచ్చాయి. 16 ఓట్ల మెజారిటీ తోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తౌటం సతీష్ విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా జువాజీ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికవగా ఉపాధ్యక్షునిగా రామటెంకి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా పులిపాక ప్రవీణ్ కుమార్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా దూడపాక లింగస్వామి, గ్రంథాలయ కార్యదర్శిగా ఇరుగురాళ్ల మహేందర్, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా గుర్రం నారాయణ, ఘోషిక ప్రకాష్, మహిళా ప్రజాప్రతినిధిగా చెలుకుల పద్మజ, ఉమెన్ ఎగ్జిక్యూటివ్ గా బాసా అనురాధ, జూనియర్ కార్యవర్గ సభ్యులుగా ఇరుగురాళ్ల సంతోష్, ఎం వరలక్ష్మి, భానుకృష్ణ, డామా సంతోష్ ఎన్నికయ్యారు. కాగా నూతనంగా ఎన్నికైన న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల సమస్యలపై పోరాడతామని, ఈ సంవత్సరంతో పాటు న్యాయవాదులకు అండగా ఉంటామని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపు వారిదే, మొత్తం బార్ అసోసియేషన్ న్యాయవాదులదే. వాళ్ళ గురించి నేను 1 ఇయర్ కష్టపడి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళ వెల్ఫేర్ గురించి చూసుకుంటున్నాను అని చెప్తున్నాను, ప్రామిస్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నేనైతే మేనిఫెస్టో ఇచ్చాను, అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాను. బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ గురించి కృషి చేస్తానని నేను ప్రామిస్ చేస్తాను. బార్ అసోసియేషన్ 24-25 సంవత్సరానికి జరిగిన ఎలక్షన్లో ఈరోజు మేము ఎవరైతే గెలిచిన మా తోటి కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా మేము అన్నీ కూడా బార్కు సేవ చేయడానికి ముందున్నాం. ఆయనతో పాటు మేము అందరం కలిసి కూడా బార్ అభివృద్ధికి, బార్ ప్రగతికి మేము పాటుపడతాం. ఈ సందర్భంగా మేము మమ్మల్ని గెలిపించినటువంటి సీనియర్, జూనియర్ మహిళా నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సిఐటియు పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జీడీకే 2N2A ఇంక్లైన్ ఫిట్ కమిటీ సమావేశం ఆదివారం బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి కార్మికులకు తెలిసిందేనని, సింగరేణి యాజమాన్యం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభించడానికి కార్యరూపంలోని తీసుకురావడం కోసం సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలకు కొనసాగుతున్నాయి.
ఉన్నాయని, కారుణ్య నియామకాలలో యువ కార్మికుల సంఖ్య పెరుగుతుందని, వారి పిల్లల చదువుల కోసం సింగరేణి స్కూల్స్ అన్నింటినీ CBSEగా మార్చాలని CITU పోరాటం చేసిందన్నారు. పోరాటాల ఫలితంగానే సింగరేణి యాజమాన్యం CBSE సిలబస్ ప్రారంభించడానికి కార్మికుల అభిప్రాయాలను కోరటం అభినందనీయమన్నారు. అలాగే మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే గ్రాట్యుటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం కోసం GDK1 and 3 ఇన్క్లేవ్ దగ్గర ప్రారంభించడం జరిగిందని, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటల్ మెరుగుపరచాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ మేరకు డాక్టర్ల రిక్రూట్మెంట్, హాస్పిటల్ సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు కార్మికులందరికీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కసరత్తు ప్రారంభించారని తెలుస్తోందని, తక్షణమే కార్మికుల సొంతిల్లు అమలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సొంత ఇల్లు అమలు అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఎన్నికలు జరిగి 3 నెలలు అయింది. గెలిచే సంఘానికి ఏమో సర్టిఫికేట్ లేదు. బాధిత సంఘం, అధికార సంఘంగా 2 సంఘాలు ఒకటై దాన్ని 4 సంవత్సరాలు చేయాలన్న దుర్బుద్ధితో యాజమాన్యంతో బార్గెనింగ్ చేస్తూ ఉన్నారు. కార్మిక సమస్యలన్నీ గాలికి వదిలేసిండ్రు. కానీ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ను CITUగా మేము ఎన్నికల వాగ్దానంలో చేసిన డిమాండ్లన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, కానీ ఒక CITUగానే కార్మికులు మమ్మల్ని గెలిపించకపోయినా కార్మిక సమస్యల కోసం ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మంచిళ్ళ శుద్ధి కేంద్రం గోదావరికని GDK1 ఇన్క్లేవ్ దగ్గర ప్రారంభించబడ్డది. అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలా దానికి సంబంధించి పూర్తి వరకు RO ప్లాంట్ పెట్టాలంటే కొన్ని పెట్టిండ్రు, కొన్ని పెట్టలేదు. ఆ పెట్టిన ప్లాంట్కి సంబంధించిన కొన్ని ప్లాంట్స్ సరిగ్గా పనిచేయట్లేదు. వాటికి నీళ్ళు అంతలేవు. వాటి మీద లోడ్ ఎక్కువ కొన్ని ఫెయిల్ అయిపోయినాయి. యాజమాన్యాన్ని వెంటనే వాటిని పునరుద్ధరణ చేసి మళ్ళీ మిగతా పెట్టని కూడా పెట్టించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటల్ సమస్యలు కూడా ఇంకా పూర్తి కాలేదు. డాక్టర్లకు రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రు, అది కూడా వెంటనే రిక్రూట్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ మెయిన్గా స్కూలు CBSE సిలబస్ సింగరేణిలో ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ వెంటనే స్కూలు ప్రారంభించాలని చెప్పి చైర్మన్ గారికి అందరి డైరెక్టర్ చెప్పడం జరిగింది. దాన్ని ఈ మధ్యలోనే సర్కులర్ ఇచ్చిండ్రు. ఇది ఒక శుభ పరిణామం. వెంటనే ఆ స్కూల్ ప్రారంభించి వచ్చే సంవత్సరానికి పిల్లలందరికీ అందుబాటులో ఉంచడానికి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే సొంత ఇంటికలకు సంబంధించిన పోరాటాన్ని నేను ఇంకా వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితులు కూడా సాధించే వరకు CITU దాన్ని వెంబడే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో సహా డైరెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఇప్పటికే మెమోరాలు ఇచ్చినాం. దానికి సంబంధించిన విధానాలను కూడా యాజమాన్యానికి సమర్పించినాం. యాజమాన్యం దానికి సానుకూలంగా దానికి ఒక కమిటీ వేసేసి దీన్ని ఖచ్చితంగా సొంత ఎన్నికలు ఇవ్వడం కోసం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ చొరవ తీసుకొని డైరెక్టర్లు చర్చించి సొంత ఎన్నికలు నెరవేరిస్తే CITU ఇచ్చిన మేనిఫెస్టో పరిపుష్టి చేసినట్టు అవుద్ది. ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీర్థమని కూడా కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎన్నికల పేరు చెప్పి లేదా రకరకాల కోడ్లు వచ్చినాయని చెప్పి పేరు చెప్పి ఇలా చాలా మందికి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆపేస్తున్నారు. 9 ఇన్క్లేవ్ సంబంధించిన వకీల్పల్లికి సంబంధించిన చాలా మంది 100 మందికి OCP3కి ఇలా ట్రాన్స్ఫర్ వచ్చినా ఇలా ఎన్నికల కోడ్ చెప్పి ఆపుతా ఉన్నారు. వాస్తవంగా 9 ఇన్క్లేవ్లో కార్మికులు సర్ప్లేస్ ఉన్నారు, OCPలో తక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఇలా అదనంగా నష్టమవుతాం తప్ప లాభం కాదు. అందుకనే వాళ్ళ వెంటనే 100 మందికి మజ్జూరు ఇచ్చేసి సర్ఫేస్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము RGP యాజమాన్యంలో కోరుతా ఉన్నాం. ఇంకా సింగరేణిలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నిటి మీద అంచెలంచెగా CITU పోరాటం చేసి కార్మిక వర్గాన్ని అండదండలతో సాధిస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ సమావేశంలో RG1 కార్యదర్శి మెండెల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఆసారి మహేష్, ఏ శంకర్, వంగల శివరాం రెడ్డి, వినయ్ కుమార్, తిప్పారపు రాజు, బొంకూరి సురేష్, ఎం సుభాష్ కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో,
నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయంకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినానికి ముందుగా ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవటం, అమ్మవారి వద్ద చీర సారె ఉంచి మొక్కులను తీర్చుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఉగాది పర్వదినం దగ్గర పడుతూ ఉండటంతో ఆదివారం భక్తులు పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా దేవాలయం వద్ద ఉన్న వారి చేత భారీగా డబ్బులు వసూళ్లకు తెరతీశారు. పోచమ్మ మొక్కుల కోసం వచ్చిన భక్తుల సెంటిమెంట్ను క్యాచ్ చేస్తూ బెల్లం శాఖంకు 50 రూపాయలు, నైవేద్యం ఉంచితే 50 రూపాయలు, అమ్మవారి వద్ద చీర సారె ఉంచినందుకు 100 రూపాయల చొప్పున బాజాప్తుగా వసూలు చేస్తున్నారు. ఇక అడిగేవారు లేకపోవడంతో భక్తులకు ఉన్న సెంటిమెంట్ కి కివ్వు మనకుండా డబ్బులు ఇస్తూ భక్తితో వస్తే భారీగా డబ్బులు వసూలు చేస్తూ పట్టించేస్తున్నారు అంటూ నిట్టూరుస్తూ వెళ్లిపోయారు. డబ్బులు తీసుకున్న అక్కడకు వచ్చిన భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు. కనీసం దేవాలయం ఆవరణలో భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిర్లు, వాటర్ సౌకర్యం లాంటివి, భక్తులు క్యూ లైన్ లో వెళ్లేలా వసతులు కల్పిస్తే బాగుండు అంటూ భక్తులు అనుకోవడం కానవచ్చింది. ఏప్రిల్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహనీయుల జయంతులను జరుపుకుందామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్ పిలుపునిచ్చారు.
గోదావరి ఖనిలోని అంబేద్కర్ భవనంలోని ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ MRPS నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఇప్పటికే అందరినీ కలవడం జరిగిందని తెలిపారు. మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కన్వీనర్ గా మేయర్ భంగి అనిల్ కుమార్ ఉంటారని, ఏప్రిల్ 5వ తేదీన భారత మాజీ ఉప ప్రధాన స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి, ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంత్యోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులలో మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంత్యోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంత్యోత్సవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంత్యోత్సవ కార్యక్రమము గోదావరి ఖని పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అందరి యొక్క సమిష్టి నిర్ణయం మేరకు ఈరోజు రామగుండం శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని చైర్మన్గా, అదేవిధంగా ఈ జయంత్యోత్సవానికి కన్వీనర్గా పెద్దలు గౌరవనీయులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవ భంగి అనిల్ కుమార్ గారిని కన్వీనర్గా ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం. ఈ సమావేశాలకు పట్టణంలోని అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల వ్యక్తులందరూ కూడా సకాలంలో హాజరై ఆ మహానుభావుల జయంత్యోత్సవాలను దిగ్విజయం చేయవలసిందిగా కమిటీ తరఫున నేను కోరుతున్నాను. ఆ రోజు ఎంత పని ఉన్నా కానీ ఆ ఒక్కరోజు వారిని స్మరించుకోవడం, వారి సేవలను గుర్తించడం లాంటిది. వాళ్ళని స్మరించుకోగలిగితే రాబోయే తరానికి వారు చేసిన సేవలను మనము అందించిన వాళ్ళం అవుతాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా భార్యా పిల్లలతోటి అందరూ కుటుంబ సభ్యులుగా వచ్చేసి ఆ మహానుభావులకు శ్రద్ధాంజలి ఘటించి జయంత్యోత్సవాలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మైసా రాజేష్, అడకపురం చంద్రమౌళి, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, కాంపెల్లె సతీష్, పోగుల రంగయ్య, మంతిని లింగయ్య, తాజుద్దీన్, బూడిద మహేందర్, కొండ్ర వెంకటేష్, రాసపల్లి రవికుమార్, దుర్గం నగేష్, పంజా అశోక్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం ఆదివారం బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గోదావరి ఖని పీజీ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ ని కలుస్తూ ప్రచారం చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంధ్యారాణి పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి ఎంపీ గోమాసను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని అన్నారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాల కంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం కల్పించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేసి చూపించారని అన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని ఎన్నో సంస్కరణలని, నూతన అధ్యయనాలను భారతీయ జనతా పార్టీ చేసి చూపెట్టడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణం, మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం లాంటి అనేక సంస్కరణలని చేపట్టిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పీజీ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ అందరినీ కూడా కలుస్తూ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ పార్టీ గోమాస శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని, భారీ మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మూడవసారి ఆశీర్వదించి ముందుకు నడిపించాలని వాకర్స్ అందరినీ కూడా ఈరోజు కోరడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా ఒకటే నినాదం ప్రజలందరిది. ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి మూడవసారి గుర్తింపుగా వారికి మూడవసారి అధికారం అందించాలని ప్రజలంతా కూడా ఒకటే నినదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా, ఎవరిని పలకరించినా, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉండాలని ఆలోచనతోటి ప్రజలంతా ఉండడం నిజంగా కూడా
చాలా గర్వించదగినటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 60 ఏళ్లలో చేయలేనటువంటి అభివృద్ధి అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్న చేయలేనటువంటి అనేక మార్పులని ఈ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం చేసిందని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టే ఇవాళ ప్రజలందరినీ ఒకటే అడుగుతూ ఉన్నాం, మేము 10 ఏళ్ల పాలనకి గుర్తింపుగా మరొకసారి మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాం. ఇవాళ నిజంగానే చూసుకున్నట్టయిందంటే ఇవాళ భారత ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎన్నడూ చేయనటువంటి సంస్కరణల్ని నూతన అధ్యాయాల్ని ఇవాళ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 కావచ్చు, ఇవాళ రామ మందిర నిర్మాణం కావచ్చు, మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ ప్రాంతంలో గోమాసే శ్రీనివాస్ గారికి పెద్దపల్లి నుండి నేత కాని వర్గానికి వాళ్ళ అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ దళిత పక్షపాతిగా, ఇవాళ రైతుల పక్షపాతిగా, కార్మికుల యొక్క పక్షపాతిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో పనిచేసింది. కాబట్టి మీరంతా కూడా మళ్ళొకసారి ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని, పెద్దపల్లి పార్లమెంట్లోనే రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా మేధావి వర్గం, యువకులు, ప్రజలు, రైతులు, కార్మికులంతా కూడా ఏకమై భారీ మెజార్టీని రామగుండం నియోజకవర్గం నుండి అందించాలని చెప్పి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట కుమారస్వామి, మహావాది రామన్న, పైతరి రాజు, కొండపర్తి సంజీవ్, శ్యామ్ పటేల్, నరసింహారెడ్డి, కోమల మహేష్, బూడిద హర్ష, అర్కుటి తిరుపతి, పులి కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ఎన్టీపీసీ మేడిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పోచమ్మ బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఘన చరిత్ర కలిగిన మేడిపల్లి గ్రామంలో రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా శనివారం సాయంత్రం మేడిపల్లి గ్రామస్తులంతా ఇంటికో బోనంతా తరలిరాగా గ్రామమంతా పోచమ్మ బోనాలతోటి, డప్పు చప్పుళ్లతోటి పండుగ వాతావరణం తలపించింది. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన మేడిపల్లి గ్రామంలో ప్రజలందరి సహకారంతో, పెద్దల సహకారంతో ముందు నిలిచి నూతనంగా పోచమ్మ ఆలయం నిర్మించుకోవటం జరిగిందని తెలిపారు. నూతనంగా ఆలయ నిర్మాణం జరిగిన సందర్భంగా ఊరి ప్రజలంతా చల్లగా ఉండాలని, బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకుని పోచమ్మ బోనాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపుతో గ్రామం బాగుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.
ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామం యొక్క పోషమ్మ గుడి నూతనంగా నిర్మించి ఎప్పుడో మా తాత ముత్తాత కాలం మా ఊహకందరి మా పెద్దలకు కూడా తెలియని విషయాన్ని గ్రామ పెద్దల సహకారం గ్రామ ప్రజల సహకారంతో వివిధ వర్గాల ప్రజల సహకారంతో గుడి నిర్మించి భూలక్ష్మి మహాలక్ష్మి కొట్ర విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు పోషమ్మ కొలుపు సందర్భంగా ప్రజలందరూ కూడా తరలించి వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తరలించి ఘనంగా పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఆ పోషమ్మ తల్లి మా మేడిపల్లి ప్రజల గ్రామాల ఎక్కడ ఉన్నా కూడా శివారు ప్రజలు కూడా అందరూ కూడా సురక్షితంగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రాంతం ఏదైనా సహాయం చేయడమే నీడా లక్షణమని నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన జిట్టా వేణి సునీత గత కొంతకాలంగా గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతుంది. భర్త చనిపోగా ఒక కుమారుడున్నారు. పేదరికంకి చెందిన సునీతకి రక్తం ఇతర పరీక్షలకు డబ్బులు లేని పరిస్థితి ఉండటంతో సామాజిక సేవకురాలు రజనీ ద్వారా విషయం తెలుసుకున్న నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గోదావరి కనికి పేషెంట్ సునీతని పిలిపించి నీడా సభ్యుల చేతుల మీదుగా నీడా తరపున 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రాంతాలకి అతీతంగా నీడా సభ్యులుగా ఉన్నారని, నిజమైన నిస్సహాయ పేషెంట్స్ ఉంటే నీడా చేసే సహాయాలు కూడా ప్రాంతాలకి అతీతంగా చేస్తున్నామని తెలిపారు. సునీత దీనగాథ తెలుసుకుని మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయలు, సభ్యులు సయ్యద్ తోపిక్ 1,000 రూపాయలు, ఆర్ఎంపీ వైద్యులు జలీల్ పాషా 1,000 రూపాయలు, దండు శ్రవణ్ 500, తంగళ్లపల్లి రజనీ 500 రూపాయలు, మొత్తం నీడా తరపున 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన సునీతకి తను క్యాన్సర్తో బాధపడుతుంది. సో తనకు ఫైదర్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేని పరిస్థితిలో ఉంది. మనకు రజనీ గారు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తన ద్వారా విషయం తెలుసుకొని మేము ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు రజనీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాంటి పేషెంట్కి మేము సహాయం చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. తనకి భర్త లేడు, ఒక బాబు ఉన్నారు. సో తను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనందరం సహకరిస్తే కంపల్సరీ అమ్మ తిరిగి ఆరోగ్యం పొందుతుంది. సో అందరిలాగానే ఉంటుంది. సో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పిలిచిన వెంటనే నీడా సంస్థ నుంచి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ఇక్కడున్న శ్రావణ్ కావచ్చు ఒక 500 రూపాయలు, సయ్యద్ తౌఫిక్ గారు స్క్రాప్ మాకెప్పుడు నీడా స్వచ్ఛంద సంస్థ నుంచి అండగా ఉంటూ ఆదర్శ స్క్రాప్ సొసైటీ అధ్యక్షులుగా ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తనకు 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే జలీల్ పాషా గారు తను ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ ఎన్నో ప్రాణాలు ప్రథమ చికిత్సలు చేస్తూ కాపాడుతూ మాకెంతో ఎల్లప్పుడూ నీడకు అండగా ఉంటున్న జలీల్ పాషా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా బర్త్డే సందర్భంగా తను ఒక 1,000 రూపాయలు, రజనీ గారు ఒక 500 రూపాయలు, ఇట్లా నీడా సంస్థ నుంచి 6,000 రూపాయల ఆర్థిక సాయం ఈరోజు ఈమెకు అందించడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా PYL జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, ఖనిజ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పిందన్నారు. గో సంరక్షణ పేరుతోటి ముస్లింల పైన హంతక దాడులు చేస్తున్నారని, నోట్ల రద్దు పేరుతో కోట్లాది ప్రజలను నెలల తరబడి బ్యాంకుల దగ్గరకు క్యూలు కట్టించాడని, కరోనా కాలంలో 20 కోట్ల మందికి పైగా వలస కార్మికులతో చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి వలస ప్రయాణాలు చేయించాడని, ప్రజలను అష్ట కష్టాలకు గురి చేశాడన్నారు. ఈడీ పేరుతో తనను వ్యతిరేకించే ప్రతిపక్షాలపైన అక్రమ కేసులు బనాయించాడని, ఉఫా చట్టం కింద సాయిబాబా, వరవరరావు వంటి అనేక ప్రజా ఉద్యమ నాయకులను నిర్బంధం పాలు చేశాడని, రాజ్యాంగం వ్యవస్థలను అన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకుని తనను వ్యతిరేకించే వారిపైకి ఉసిగొల్పుతున్నాడని దుయ్యబట్టారు. ఈసారి కూడా బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే దేశం అంధకార యుగంలోకి మరోసారి ప్రయాణం చేసే అవకాశం పూర్తిగా ఉందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మతోన్మాదం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం చేయాలని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది. అసలు ఫ్యాసిజం అంటే ఏంటిది? ఈ ఫ్యాసిజం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూర్చున్నట్టు మనం తెలుసుకోవాలి. ఫ్యాసిజం అంటే వాస్తవంగా ఒక మూర్ఖులతో తయారవుతుంది. ఒక
ఒక మూర్ఖులు ప్యాసిజాన్ని అమలు చేసేటువంటి వాళ్ళు ఒక మూర్ఖులు. ఆ మూర్ఖులతో ఇవాళ ప్యాసిజం తయారయ్యి అది బాగా బలం ఉన్న వాళ్ళ చేతికి పోయి అది ప్రజల మీద, అది విప్లవకారుల మీద, మైనార్టీల పైన ఈరోజు అనేక రకాలుగా ఈరోజు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా బీజేపీ ఫ్యాసిజాన్ని ఈరోజు కొనసాగిస్తూ దేశంలో ఈరోజు మొత్తం దేశ సంపదను ఈరోజు మొత్తం బహుళజాతి కంపెనీలకు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆదాని అంబానీలకు ఈరోజు తాకట్లు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. PYL జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో PYL రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, చిలుక శంకర్, బి అశోక్, POW జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, AIKMS జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, డివిజన్ నాయకులు పైడిపల్లి రమేష్, సమ్మెట తిరుపతి, బి ఆనంద్, తిర్రి బాలకృష్ణ, కోడిపుంజుల భూమేష్, కాదాసు లింగమూర్తి, ఎం దుర్గయ్య, కుమార్, దూలం సతీష్, పెండ్యాల జనార్దన్, నల్లతీగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శిగా జువాజి శ్రీనివాస్ ఎన్నిక. CITU పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం, CITU రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ దేవాలయంకు పోటెత్తిన భక్తుల సెంటిమెంట్ ను క్యాచ్ చేస్తూ రేట్లను పెంచిన ఆలయ కమిటీ. ఏప్రిల్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహనీయుల జయంతులను జరుపుకుందాం, దళిత సంఘాల నాయకుల పిలుపు. బీజేపీ రాష్ట్ర ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం గోదావరి కని బీసీ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ ని కలిపిన బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి. మేడిపల్లి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పోచమ్మ బోనాలు, నెత్తిన బోనాలతో పోచమ్మ దేవాలయంపై తరలి వచ్చిన మహిళలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.